హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది గోవిందరాజు టెంపుల్ దగ్గర వినాయకుడి గుడండి. ఇక్కడికెళ్ళి కొబ్బరికాయ కొట్టుకున్నాము మంచిగా. స్వామివారి దర్శనం కావాలి మాకు గోవిందరాజులు దర్శనం అంటే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్ళామండి. గోవిందరాజు స్వామి దగ్గరికి వెళ్ళాము. ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. మంచిగా అవన్నీ మంచిగా కళకళలాడేలాగా చూసుకున్నామండి మేము. చూసుకున్న తర్వాత మాత్రం ఈ లోపలికి దర్శనానికి వెళ్ళామండి. ఇలా అన్నీ ఎదురొచ్చాయండి చక్కగా. ఇలా నృత్యాలు అన్నీ ఏది చూసినా కూడా ఆనందం కలిగిందండి ఆ రోజు. ఆ రోజు ఏకాదశి అండి. కాబట్టి చాలా మంచిగా అనిపిచ్చింది నాకు. స్వామివారి దర్శనం కూడా ఎంతో బాగా అనిపిచ్చిందండి. ఇవన్నీ కళకళ కాంతుల్లో స్వామివార్లను చూసుకుంటూ ఉంటే ఎక్కడ లేని సంతోషం కలుగుతుందండి మనకి. తిరుపతి వెళ్ళిన సందర్భంగా మాకిది దక్కిందండి. మేము ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళం కాదుగా, దూరం నుంచి వెళ్తున్నాం కదండీ! ఇవన్నీ కనపడేసరికి మనసుకి మంచిగా అనిపిస్తదండి. వెళ్ళినందుకు చాలా బాగా దర్శనం అయింది మాకు. స్వామివారి దర్శనం అయింది. అన్ని నృత్యాలు చూడండి ఎలా వేసుకుంటూ వస్తున్నారో. చాలా ఆనందం కలిగిందండి. ఇవన్నీ చూస్తే నిజంగా అన్నం తినాలన్నా, ఏదైనా తినాలన్నా తినబుద్ధి కాదండి. ఆకలి వేయదండి. స్వామివారు అంత కళకళలాడుతూ ఉన్నారండి. పువ్వులు చూడండి నిజంగా ఎంత చిక్కగా అల్లి ఉందో ఆ అమ్మ. నాకిష్టమండి ఇలా ఈ చిక్కగా అల్లిన మాలంటే చాలా ఇష్టమండి. అందుకే తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయట కూడా చిన్న పిల్లలాగా అక్కడ నృత్యాలు జరుగుతున్నాయండి. అవన్నీ చూసుకొని చక్కగా మేము షాపింగ్ చూసామండి కొద్దిసేపు. ఏదన్నా తీసుకుందాం అనుకున్నామండి. ఏదన్నా తీసుకుందాం అనుకుంటే ఏది ముట్టుకున్నా చాలా రేటుందండి. అయినా నా ఇంట్లో ఎప్పుడు పోయినప్పుడల్లా కొద్దిగా తీసుకొస్తూనే ఉంటానండి. అక్కడ ప్రసాదం ఇస్తున్నారండి కిచిడి. అది కొంచెం తీసుకున్నాము. అట్లా కొంచెం కొంచెం చూసుకుంటూ వెళ్ళానండి. ఏమున్నాయి షాపింగ్ అనుకుంటూ. ఏదన్నా ఒక 2 వస్తువులు తీసుకున్నాను ఎళ్ళానండి. వీడియో నచ్చితే లైక్